హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో అందరూ బాగుండాలి. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడూ ఉంటాయి. మీకు ఈరోజు రీడింగ్లో మీకు మీ వ్యక్తికి సపరేషన్ అయిన తర్వాత మీ పార్ట్నర్ మీ నుంచి ఎలాంటి విషయాలు దాస్తున్నారు, అండ్ ఇంకా మీ పైన మీ పార్ట్నర్కి ప్రేమ అనేది ఉందా లేదా, అసలు ఎందుకు మీకు సపరేషన్ అయ్యింది, అండ్ సపరేషన్ అవ్వడం వల్ల మీ పార్ట్నర్ వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా మనం ఈ రీడింగ్లో చెక్ చేయొచ్చండి. అన్నీ కూడా మీకు క్లియర్గా రీడింగ్లో వస్తాయి. సో దీనికంటే బిఫోర్ కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్న లేదు రెగ్యులర్గా వాచ్ చేస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు యూనివర్స్ ద్వారా వచ్చే ఫ్యూచర్ రీడింగ్ మీకు రెజనేట్ అవుతే కనుక మీరు కూడా హ్యాపీ అవుతారు కదండి. అంటే మీకు ఫ్యూచర్లో మీ పర్సన్కి మధ్య జరుగుతున్న ఈ సపరేషన్ సిచ్యువేషన్స్కి ఒక పరిష్కారం అనేది మీకు యూనివర్స్ ద్వారా వచ్చే ఆన్సర్స్ ద్వారా మీరు రెజనేట్ చేసుకొని మీ లైఫ్లో మీరు చేంజెస్ అనేది చేసుకోవడానికి కూడా మీకు ఒక అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అండ్ అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా గ్రాటిట్యూడ్ అండి. సో గ్రాటిట్యూడ్ అనేది చాలా యూనివర్స్కి మనము ఇవ్వడం చాలా మంచిదండి. మీకు బ్లెస్సింగ్స్ కూడా బాగా యూనివర్స్ నుంచి వస్తాయి. అండ్ మీరు ఏదనుకున్నా కూడా పాజిటివ్గా మీకు అవ్వడం కూడా జరుగుతుంది. సో నేను ఒకటి రేపు రేపు కానీ ఈరోజు ఈవినింగ్ కానండి మీకు ఒకటి మంచి మేనిఫెస్టేషన్, ఒక అఫర్మేషన్ అనేది రీడింగ్లో ఇవ్వబోతున్నాను. సో అది మీరు ఆ వీడియోలో మీరు ఏదనుకున్నా సరే మీ జీవితంలో మీరు ఏదనుకున్నా సరే ఆ అఫర్మేషన్ ద్వారా మీరు సాధించుకునే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా నేను ఒక మంచి వీడియో చేయబోతున్నాను. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా అది మీరు ఫాలో అవ్వండి. దాన్ని బట్టి మీకు ఆ అఫర్మేషన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా సరేనండి మన మనసులో స్ట్రాంగ్గా గట్టిగా కోరుకుంటే ఏదైనా జరుగుతుంది. అది మీకు యూనివర్స్ కూడా బ్లెస్సింగ్స్ అనేది ఇస్తుందండి. ఓకే, సో ఈరోజు రీడింగ్లో మాత్రం ప్రస్తుతం మీ పార్ట్నర్ మనసులో ఏముందో అవి అసలు వీళ్ళు ఏం సీక్రెట్స్ మీతో దాస్తున్నారు, దీనికంటే బిఫోర్ మీ సెల్ఫ్ హీలింగ్ కోసం మీ సెల్ఫ్ లవ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. రోజు రోజుకి మీలో కూడా మార్పులు రావాలి, మీరు కూడా చేంజెస్ చేసుకోవాలి, మీరు చాలా స్ట్రాంగ్ అవ్వాలి, మీ లైఫ్కి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి కదా. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ హ్యావ్ టు డూ అండి. సో దానికి మీకు ఏంజిల్స్ ద్వారా మీ లైఫ్ గైడెన్స్ కోసం ఏంజిల్ ఆన్సర్ ఏముందో ఒకసారి చూద్దామండి. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు ఏంజిల్ ఆన్సర్ ఈరోజు ఏమి ఇస్తున్నారు, వాళ్ళ లైఫ్కి సంబంధించి ఎలాంటి ఏంజిల్ ఆన్సర్ ఇస్తున్నారు. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో ఈరోజు మీ గురించి ఏంజిల్ ఏం ఆన్సర్ ఇస్తున్నారో చూద్దామండి. ఏంజిల్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అంటున్నారు ఏంజిల్. సో మీరు ఏంజిల్ ఆన్సర్ మీకు ఏమి ఇస్తున్నారంటే ద సిచ్యువేషన్స్ విల్ ఇంప్రూవ్ అంటే మీ సిచ్యువేషన్స్ నిదానంగా ఇంప్రూవ్ అవుతాయి, మీరేం బాధపడద్దని చెప్పి ఏంజిల్ కూడా మీకు మంచి హీలింగ్ ఇస్తున్నారు, మంచి ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తున్నారండి. సో ఇప్పుడు మనం చెక్ చేద్దామండి. అసలు మీ పార్ట్నర్ మీ వ్యక్తి ఓకే మీకు దూరంగా ఉండి లేదు అని అంటే మీకు కమ్యూనికేషన్లో ఉన్నా కూడా ముందు ఉన్నంత ప్రేమగా మీతో ఉండడం లేదు కదా. ఎందుకు అలా చేస్తున్నారు మీ పార్ట్నర్? ఎందుకు మీకు దూరంగా ఉంటున్నారు? మీ నంబర్ ఎందుకు బ్లాక్ చేశారు? మీకు ఎందుకు అన్బ్లాక్ చేయడం లేదు? ఎందుకు మీతో మాట్లాడడం లేదు? అండ్ ఎందుకు మీరు మాత్రమే మాట్లాడుతున్నారు, మీ సైడ్ నుంచే ప్రేమ చూపిస్తున్నారు కానీ వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? అసలు ఏం జరుగుతుందో చూద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్స్. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ప్రజెంట్ వీళ్ళ మీద అసలు ప్రేమ ఉందా వాళ్ళకి? వాళ్ళ వాళ్ళ పార్ట్నర్కి వాళ్ళ వ్యక్తికి అసలు వీళ్ళకి నిజమైన ప్రేమ ఉందా లేదా? మొదట నాకు దానికి ఆన్సర్గా క్లారిటీ కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. అసలు మీ పర్సన్కి మీ పైన ప్రేమ ఉందా లేదా అనేది చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ బాగానే ఉందండి. ఇదిగోండి పడిపోయినాయి. ప్రేమ అనగానే ప్రేమ ప్రపోజల్ కార్డ్స్ పడుతున్నాయి. ఇమోషనల్గా కూడా ఇది కూడా పడింది. సరే చూద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వీళ్ళకి అసలు వీళ్ళ పార్ట్నర్ పైన నిజమైన ప్రేమ ఉందా లేదా? పర్సన్ అంటే అసలు ఇష్టపడుతున్నారా లేదా? ప్లీజ్ చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. నైట్ ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ మీకు ఇది వచ్చేసి యూనివర్స్ నుంచి వచ్చిన ఈ 3 కార్డ్స్ అయితే కంప్లీట్లీ మీ పార్ట్నర్కి మీ పైన ప్రేమ ఉన్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ 8 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది,
ఇక్కడ 6 ఆఫ్ కప్స్ వచ్చింది, 6 ఆఫ్ కప్స్, అండ్ ఆల్సో 9 ఆఫ్ పెంటికల్స్. సో దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మీ పార్ట్నర్కి అసలు ప్రేమ ఉందా లేదా అనే దానికి. మీకు 3 కార్డ్స్ అయితే పాజిటివ్గానే పడ్డాయండి. సో ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది, అండ్ అలాగే ఇక్కడ 9 ఆఫ్ కప్స్ వచ్చింది, అండ్ అలాగే ఇక్కడ మీకు కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. చూడండి, ఇక్కడ ప్రేమ విషయంలో, మిమ్మల్ని ఇష్టపడే విషయంలో ఇక్కడ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే లేదు మీ పార్ట్నర్లో. ఎందుకంటే మీరంటే మీ పార్ట్నర్కి చాలా అంటే చాలా ఇష్టం. ఇది మనకి లవ్ రిలేషన్షిప్లో దిస్ ఇస్ అ మేజర్ కార్డ్ అండి. అంటే ప్రేమకి చిహ్నంగా వచ్చే ఈ కార్డు వచ్చింది అని అంటే మీ పార్ట్నర్కి అన్లిమిటెడ్ లవ్ మీ పైన ఉంది. కంప్లీట్లీ మీరంటే ఒక ప్యూర్ కనెక్షన్ ఉందని చెప్పేసి ఈ కార్డు ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ అంటే ప్రేమను ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు అన్నట్టుగా ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్ లవ్ మీ అంటే ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఇచ్చే ప్రేమ అండి. సో అలాగా మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అంటే మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఓన్లీ మీకు ప్రేమ ఇవ్వడం తప్ప వాళ్ళు ఇంకేది ఎక్స్పెక్ట్ చేయనంత ప్రేమ అయితే మీ పార్ట్నర్కి మీ పైన కనిపిస్తుంది. అండ్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, చాలా కేరింగ్గా చూస్తున్నారు. అండ్ చూసేవాళ్ళు ఇప్పుడు కూడా మనసులో కూడా అలాంటి ఫీలింగ్స్లోనే ఉన్నారండి. చాలా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని, చాలా మిస్ అవ్వడము, అలాగే మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాలన్న భావన అయితే వాళ్ళ మనసు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ వీళ్ళు ఊహించుకోవడం కూడా మీతో ఒక మాట్లాడుకోవడం అంటే మనసులో వీళ్ళు మాట్లాడుకోవడం కూడా మీతో ప్రేమగానే మాట్లాడుకుంటున్నారు. మనం కూడా, మీరు కూడా అలాగే మాట్లాడుకుంటారు కదా మనసులో. ఎంత ప్రేమగా మీరు మాట్లాడుకుంటుంటారు, ఎంత విధంగా అనుకుంటున్నారో అలాగే మీ పార్ట్నర్ కూడా మీతో మాట్లాడుకుంటున్నారు మనసులో చాలా ప్రేమగా. ఇక్కడెక్కడ కూడా వాళ్ళకి మీ పైన ద్వేషం అయితే లేదు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే మీరు వీళ్ళకన్నా కూడా కొద్దిమంది వెల్దీ ఉండొచ్చు, ఫైనాన్షియల్లీ మీరు స్ట్రాంగ్ ఉండొచ్చు, మీరు ఇండిపెండెంట్ ఉండొచ్చు. అండ్ మీకు వీళ్ళ వల్ల మీరు వీళ్ళు ఉన్నా లేకున్నా అంటే మీ వ్యక్తి మీ లైఫ్లో ఉన్నా లేకున్నా మీ పనులు మీరు ఓన్గా అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడిన పర్సన్, అంటే మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్, యువర్ ఓన్ డెసిషన్ మేకర్. అండ్ మీరు ప్రతిదీ కూడా ఒకరి సహాయం లేకుండా మంచిగా మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకున్నంత మంచి పర్సన్ మీరు. అంటే ఒకరితో అవసరం లేకున్నంత మంచి వెల్తీ పర్సన్గా ఉన్నారు, ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఉన్నారు, మంచి జాబ్ పొజిషన్లో ఉండొచ్చు, మంచి బిజినెస్ పొజిషన్లో ఉండొచ్చు, లేదనంటే మీరు ఒక మంచి ప్రొఫెషనల్ దాంట్లో కూడా ఉండొచ్చు. లేదంటే ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అయి ఉంటారు అనుకోండి, ఒకవేళ ఫీమేల్ అయి ఉండి హౌస్ వైఫ్ అనుకోండి, మీరు చాలా చాలా ఫైనాన్షియల్లీ చాలా మంచి సేవింగ్స్ చేయడము, లేకపోతే మంచి ఫ్యామిలీని బాగా చక్కబెట్టడం అంటారు కదా. సో అలాగా అంటే ఒక వైఫ్కి ఎలాంటి పర్సనాలిటీ ఉండాలో, ఎలాంటి బిహేవియర్ ఉండాలో, ఎలాగ ఫ్యామిలీని చూసుకోవాలో ఆ చూసుకునే తత్వం, మదర్ కేరింగ్ అంటాం కదా. సో అలాంటి అన్ని రకాల మంచి పర్సన్ మీరు అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి. సో ఇక్కడ 2 రకాలుగా కూడా చూడొచ్చు, ఒకటి మేల్ ఆర్ ఫీమేల్. ఫీమేల్‌లో కూడా వర్కింగ్ వాళ్ళు ఉంటారు, జాబ్ చేసేవాళ్ళు ఉంటారు, బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు, ఫైనాన్షియల్లీ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే వాళ్ళు ఉంటారు. కొద్దిమంది హౌస్ వైఫ్ అయినా సరే కంప్లీట్లీ ఒక రెస్పాన్సిబుల్ వైఫ్ ఎలా ఉండాలో అలాగ ఉంటారు. అలాంటి పర్సన్స్ గురించి మీ పార్ట్నర్ అనుకోవడం. అలాగే మేల్, మీరు ఆల్రెడీ వెల్ సెటిల్డ్, ఇక్కడ మీ పార్ట్నర్ సపరేషన్లో ఉన్న పార్ట్నర్ ఫీమేల్ అనుకోండి. సో మిమ్మల్ని అనుకుంటున్నారనమాట, మీరు అన్ని రకాలుగా స్ట్రాంగ్ పర్సన్, మీరు అన్ని ఉన్న పర్సన్, మీరు చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు. అంత ఉన్నా కూడా ఎక్కడ కూడా మీరు వీళ్ళ పైన ప్రేమ తగ్గించడము, లేకపోతే ఒక ఈగో ఉండడము, మీకు ఒక నాకే ఉంది అన్న ఒక ఫీలింగ్స్ ఉంటాయి కదండి కొద్దిమందికి, నాకేంటి తక్కువ, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటి ఈగో ఇష్యూస్ కూడా మీకు లేకుండా మీరు ఒక ప్యూర్ పర్సన్ అన్నట్టుగా కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారనమాట. అంటే మీరు చాలా మంచి వాళ్ళనే వీళ్ళ ఉద్దేశం. సో ప్రేమ ఉందా లేదా అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మీ పార్ట్నర్కి మనసులో 100 to 200% అండి మీ పైన పాజిటివ్ అభిప్రాయమే ఉంది, కానీ ఇక్కడెక్కడ కూడా నెగిటివ్ అభిప్రాయం అయితే కనిపించట్లేదు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని ఎందుకు వదలలేకపోతున్నారు, 8 ఆఫ్ స్వార్డ్స్, ఎందుకో మరి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అంటే ఇదే రీజన్ అండి. ఇదేంటంటే ఆ చార్మ్, ఆ స్పార్క్, మీలో ఉన్న ఆ స్పార్క్, ఆ షైనింగ్, ఆ బ్యూటీ, లేదంటే హ్యాండ్సమ్, ఇన్నర్స్ అంటే ఒకటి మనసు బ్యూటీ అనగానే మీరు బయట బయట కనిపించే బ్యూటీ కాదండి. సో బ్యూటీ అంటే మీ సోల్, యు ఆర్ ద ప్యూర్ సోల్ పర్సన్,
ప్యూర్ సోల్ అంటే చాలా మంచి మనసున్న పర్సన్ మీరు. అండ్ అలాగే బయట నుంచి కూడా కొద్దిమంది మీకు అట్రాక్ట్ అయిన బయట నుంచి అంటే ఫిజికల్ అట్రాక్షన్. సో మిమ్మల్ని చూడగానే వాళ్ళకొక ఎంకరేజ్‌మెంట్, ఒక పాజిటివిటీ, ఒక స్పార్క్, ఒక ఎంకరేజ్‌మెంట్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయండి కొద్దిమందికి. సో అవన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎమోషనల్‌గా మీకు అంత అట్రాక్ట్ అయి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ గురించే వీళ్ళు బాధపడడము, మీ గురించి ఎమోషనల్‌గా ఆహ్, అంటే కనెక్షన్ అయ్యి మీతో దూరంగా ఉన్నందుకు ఎందుకు ఉన్నానా అన్న ఫీలింగ్ కూడా వీళ్ళకి రావడము. సో నేను ఎందుకు ఇట్లాగా చేసుకున్నానా నా లైఫ్ అన్న ఫీలింగ్స్ రావడము, ఏడవడము, బాధపడటము, నైట్ నిద్రపోకుండా ఆలోచనలతోని సతమతం అవ్వడం అంటాం కదా! అలాగనమాట. సో ఇది మీ పార్ట్నర్ మీ గురించి అనుకోవడం. నెక్స్ట్ అండి ఇక్కడ 7 ఆఫ్ 7 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీ మీ వ్యక్తి చాలా వరకు ప్రయత్నాలైతే చేశారు మీ రిలేషన్‌షిప్‌ని అంటే సెపరేట్ అవ్వకుండా. అంటే మీ రిలేషన్‌షిప్‌ని చాలా వరకు కాపాడుకోవడానికి ప్రయత్నం అయితే చేశారండి. చేశారు, చేస్తున్నారు, చేయబోతారు కూడా. ఎందుకంటే మీ పైన వాళ్ళకి కంప్లీట్‌లీ ఒక పాజిటివ్ అభిప్రాయం అయితే ఉంది. ఇక్కడెక్కడ కూడా మీ పైన నెగెటివ్ అభిప్రాయాలైతే లేవు. సో, అందుకని ఇక్కడ ప్రయత్నాలు కూడా వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మీ నుంచి ఒకవేళ మీ మీ నుంచి ఏమైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి, లైక్ మీరే మీ పార్ట్నర్‌ని వద్దనుకోవడము, లేకపోతే మీకు మీ పార్ట్నర్‌కి గొడవలు జరగడం వల్ల మీరే మీ పార్ట్నర్‌ని దూరంగా ఉంచడము, ఇలాంటివి ఏవైనా చేసినా కూడా వాళ్ళంత వాళ్ళే మళ్ళా రీకన్సిల్ అవ్వడం కోసం, మళ్ళా మీతో మాట్లాడడం కోసం ప్రయత్నాలు కూడా చేయాలని చెప్పేసి ఆలోచనలనమాట. అంటే కంప్లీట్‌లీ మీ వైపు ఎలాగ ఆలోచిస్తున్నారనంటే తప్పు అటు ఉన్నా, ఇటు ఉన్నా సరే సర్దుకుపోవాలి. నేనే సర్దుకుపోవాలని చెప్పేసి ఆలోచనలు గూడా చేయడం అనండి. ఏదో విధంగా అయితే మీతో ఎమోషనల్‌గా మళ్ళీ కనెక్ట్ అవ్వాలి. దానికి ఎలా చేస్తే బావుంటుందని ఆలోచనలు చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీతో ఎమోషనల్ బాండింగ్ ఎలా ఉందంటే, అసలు వీళ్ళు లైఫ్‌లో మర్చిపోలేనంత ఎమోషనల్ బాండింగ్ మీ పార్ట్నర్‌తో మీకుందండి. అంటే లైఫ్ టైమ్ వీళ్ళకి ఆ ప్రేమ కావాలని కోరుకుంటున్నారు. ఇంకా మీరు తప్ప వేరే వాళ్ళని వాళ్ళసలు ఊహించుకోవడం కూడా ఇష్టం లేదు. సో, మీతోనే ఆ కమిట్మెంట్ ఉండాలి. మీతోనే ఆ ప్రేమ ఉండాలి. మీతోనే ఆ కనెక్షన్, ఎమోషనల్ కనెక్షన్ అనేది మీకు తప్ప అంటే వీళ్ళ ప్రేమ కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం కూడా వీళ్ళకి ఇష్టం లేదు. మీతోనే షేర్ చేసుకోవాలి. మంచి కానీ, చెడు కానీ, సుఖం గానీ, దుఃఖం కానీ ఏదైనా సరే, ఏది ఉన్నా కూడా నా జీవితం అంతా కూడా నీతోనే గడపాలి, నీతోనే ఉండాలి. నీకు తప్ప వేరే వాళ్ళకి నేను అసలు సరెండర్ అవ్వను అన్న అభిప్రాయం కూడా మీ పార్ట్నర్ మనసులో కనిపిస్తుందండి స్ట్రాంగ్‌గా. అండ్ ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్. సో, కింగ్ ఆఫ్ కప్స్ అంటే కంప్లీట్‌లీ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ మీ పర్సన్. సో, కంప్లీట్‌లీ రెస్పాన్సిబుల్ పర్సన్, ఎమోషనల్ పర్సన్. అలాగే కొంచెం వీళ్ళు ఎట్లా అంటే ఒక కింగ్ కైండ్ ఆఫ్ పర్సన్, ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్. అండ్ ఏదైనా సరేనండి వీళ్ళు ఒకరిని నమ్మారు, లేకపోతే ఒకరికి ఒక మాట ఇచ్చారు, లేకపోతే ఒకరికి రెస్పాన్సిబుల్‌గా ఉన్నారు అనంటే అవి ఫుల్‌ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తారండి. అంటే వాళ్ళని బాధ పెట్టకుండా, వాళ్ళని సంతోషపరచడం కోసం వాళ్ళు చాలా దూరం కూడా వెళ్ళగలిగే పర్సన్స్ కూడా ఉంటారండి. అంటే వీళ్ళు ఏదైనా సరే, ఏమైనా సరే మిమ్మల్ని సంతోషపరచడమే వాళ్ళ ఉద్దేశ్యం అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఎమోషనల్‌గా అవన్నీ మిస్ అవుతున్నారు. ఆ ఎమోషనల్‌గా గుర్తు చేసుకుంటున్నారు. అండ్ మీతో గడిపిన ఆ సిట్యుయేషన్స్ అండి. మీకు పాజిటివ్ సిట్యుయేషన్స్ కూడా మన జీవితంలో ఉంటాయి కదా! నెగెటివ్ సిట్యుయేషన్స్ ఉంటాయి. పాజిటివ్ సిట్యుయేషన్స్ ఉంటాయి కలిసున్నప్పుడు. సో, ఎప్పుడైతే మీతో ఎమోషనల్‌గా మీ పర్సన్ మీతో ఉన్నారో ఆ మూమెంట్స్ గుర్తు చేసుకోవడము, ఆ మూమెంట్స్‌తోనే వీళ్ళు హీల్ అవ్వడము, సంతోషంగా ఉండడము, అదే వీళ్ళకి సపోర్ట్‌గా ఉండడం. అంటే మీ మంచితనం, మీ ప్రేమ, మీ కేరింగ్ ఏవైతే ఉన్నాయో అవే వాళ్ళని నిలబెట్టడం అనమాట. సో, అవి ఆలోచనలతో కూడా వీళ్ళు హీల్ అవుతున్నారు. అండ్ మిమ్మల్నే జీవితం అంతా కూడా మీతో ఈ ఎమోషనల్ బాండింగ్ షేర్ చేసుకోవాలి. ఆ ఎమోషనల్ కనెక్షన్ మళ్ళీ బిల్డ్ చేసుకోవాలి మీతో. అంటే మళ్ళా మీతో ఆ కనెక్షన్ అనేది తెచ్చుకోవాలని చెప్పేసి ఆలోచనలు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఓవరాల్‌గా అయితే మీ పార్ట్నర్ అండి మీ పైన ప్రేమ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇది కార్డ్ నైట్ ఆఫ్ పెంటికల్స్. అంటే అట్రాక్షన్ అనేది మీ వైపు చాలా స్ట్రాంగ్‌గా ఉంది మీ పార్ట్నర్‌కి. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే ఎంత వీళ్ళు నెగెటివ్ లైఫ్‌లో ఉన్నా అంటే నెగెటివ్ లైఫ్‌లో అంటే ఇప్పుడు వాళ్ళ ఉన్న పరిస్థితులలో ఎక్కడ ఎలాంటి పొజిషన్‌లో ఉన్నారో, ఎలాంటి ఆలోచనలలో ఉన్నారో, ఎలాంటి బాధలలో ఉన్నారో మీకు తెలీదు. సో, అలాంటి నెగెటివ్ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే ఇక్కడ మీ ప్రేమనే వీళ్ళని ముందుకు తీసుకెళ్తుందండి. అంటే మీ మీ వైపు ఆలోచనలు వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. అంటే మీరే వాళ్ళని నడిపిస్తున్నట్టుగా వీళ్ళు ఫీల్ అవ్వడం. అంటే వీళ్ళు ఎంత ఆహ్, ఏమంటారంటే ఒక నెగెటివ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు వీళ్ళు కంప్లీట్‌గా. అంటే చాలామంది ఏంటంటే అండి సెపరేషన్ అయిపోయిన తర్వాత
కొద్దిమంది ఏమనుకుంటారు, వాళ్ళకేంటి, వాళ్ళు మనల్ని వదిలేస్తారు కదా, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, వాళ్ళు ఇంకా మనల్ని మర్చిపోతారు, వాళ్ళు ఇంకొకరితో కనెక్ట్ అయిపోతారు, వాళ్ళతో సంతోషంగా ఉంటారు అని అనుకుంటున్నారు కదా. కొద్దిమంది ఒకటి ఆలోచించాలి ఏంటంటే, ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి ఎంత ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, ఇద్దరు సంతోషంగా ఉన్నప్పుడు, ఇద్దరు అన్ని షేర్ చేసుకున్నప్పుడు ఆ ఫీలింగ్స్ చాలా ప్యూర్గా ఉంటాయి. ఓకే. ఇక్కడ మోసం చేసే వాళ్ళ తత్వం వేరేగా ఉంటదండి. అది మనం వేరేగా మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ప్రేమ అనే విషయంలో మనం చూసుకుంటే, మీరు ఎంతైతే ప్రేమ మీ పార్ట్నర్‌కి ఇచ్చారో, మీ పార్ట్నర్ కూడా అంతే ప్రేమ మీకు ఇచ్చుంటారండి మీతో కలిసున్నప్పుడు. సో, ఆ మూమెంట్‌లో దాన్ని మనము ప్యూర్ కనెక్షన్ అంటాం. ప్యూర్ ఎమోషనల్ షేరింగ్ అంటాం. సో, ప్యూర్ ఎమోషనల్ కనెక్షన్స్‌లలో ఈక్వల్‌గా ఉంటదండి. ప్రేమ అనేది ఇద్దరిలో ఈక్వల్‌గా ఉంటది. సో, అప్పుడు మీ పార్ట్నర్ ఉద్దేశము ఏది ఉండదండి. కల్మషం ఉండదక్కడ. మీకు ఏ కల్మషాలుండవు, వీళ్ళకొక కల్మషాలుండవు. ఇది చేయాలి, అది చేయాలి, మోసం చేయాలి, లేపోతే ముందు జరుగుతుంది ఇలాగా, సో, మనం ముందే దూరంగా ఉండాలి. ఇట్లాంటి ఆలోచనలన్నీ రావు గదా. ఏదైనా సరే ఓపెన్‌గా షేర్ చేసుకుంటారు, ఓపెన్‌గా అనుకుంటారు. అండ్ ఒక కాన్ఫిడెంట్‌తోని ముందుకు వెళ్తారండి. అంటే కాన్ఫిడెన్స్ ఉంటది. మేము మా జీవితం ముందులో పాజిటివ్‌గానే ఉంటాము. మేమిద్దరం కలిసే ఉంటాము. మేమిద్దరము జీవితాంతం ఒకరికొకరం తోడుగా ఉంటాము. అన్నీ గూడా ఫైనాన్షియల్‌గా గానీ, ఎలాంటి పరిస్థితులొచ్చినా సరే, కష్టమొచ్చినా, సుఖమొచ్చినా మేము షేర్ చేసుకుంటాము అన్న ఆ భావనలు గూడా మన మనసులో ఆటోమేటిక్‌గా బిల్డ్ అయిపోతాయి. సో, ఇలాంటి ఆలోచనలు ఉన్న మీ పర్సన్ ఏదో విషయాలలో మీకు గొడవలు జరిగి, మీరు సెపరేట్ అయిపోయిన తర్వాత అవన్నీ మర్చిపోతారని అనుకోవడం అది రాంగ్ అండి. ఎందుకంటే రియల్‌గా మీరెంత ప్రేమించారో, మీరెంత ప్యూర్‌గా ఇష్టపడ్డారో, సేమ్ మీ పర్సన్ గూడా అదే ఉద్దేశంతోనే ఉంటారు. బట్ ఏంటి, మధ్యలో మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో జరిగిన ఆ నెగెటివ్ సిట్యుయేషన్స్ వల్ల మేబీ దూరం పెరుగుంటది. బట్ ఆ ప్రేమ అనేది మాత్రం తగ్గదండి. అది ఎలా ఉంటుందో అలే ఉంటుంది. అండ్ అదే వీళ్ళని నడిపిస్తది. ఇక్కడ మీ వల్ల వాళ్ళకి ప్రేమ మీ వల్లనే, బాధ గూడా మీ వల్లనే. ఓకే. ఎందుకు మీ వల్లనే ప్రేమ, మీ వల్లనే బాధ అంటే, ఇక్కడ ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది మిమ్మల్నే వాళ్ళు మీ లైఫ్ పార్ట్నర్‌గా వీళ్ళు ఫీల్ అవ్వడం, వీళ్ళనే మీరు లైఫ్ పార్ట్నర్‌గా ఫీల్ అవ్వడం. దానివల్ల సుఖము మీతోనే, దుఃఖము మీతోనే. ఈవెన్ దూరం ఉన్నా సరే. మంచి ఆలోచనలొచ్చినప్పుడు అంటే మీ గురించి మంచిగా ఆలోచించుకుంటూ హీల్ అవుతున్నారు పాజిటివ్‌గా. మళ్ళీ మీరు దూరమయ్యారని బాధపడుతున్నారు నెగెటివ్‌గా. సో, ఇవన్నీ సిట్యుయేషన్స్ అన్నీ గూడా మీతో కనెక్ట్ అయ్యే ఉన్నాయన్నమాట మీ పార్ట్నర్‌కి. సో, ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే ఒక ఆలోచన చేయడం ఎలా ఉందంటే, ఈ నెగెటివ్ లైఫ్ నుంచి మనము అంటే ఇప్పుడు ఉన్న ఆ సిట్యుయేషన్ నుంచి ముందుకు వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు ఇలా వద్దు. ఇంక మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకొని మనం ముందుకెళ్ళాలి. ఏదో ఒక నిర్ణయం తీసుకొని మీతో మాట్లాడాలని అనుకోవడమో, ఏదో ఒక ఉద్దేశ్యం, ఒక నిర్ణయం అయితే తీసుకోవాలన్న ఆలోచనలలో కనిపిస్తున్నారు. అంటే వెళ్ళిపోవాలి తప్ప ఇక్కడ మనం ఇదే సిట్యుయేషన్‌లో ఉండకూడదు. అంటే మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పి అనుకోవడం. సో, ఇది ఎక్కడ మూవ్ ఆన్ అయిపోవాలి ఏంటి అనంటే, ఇక్కడ చూడండి ద ఫూల్ కార్డ్ వచ్చింది. ద ఫూల్ కార్డ్ అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కార్డ్ మనకి రీయూనియన్ కార్డ్. ఓకే. సో, ఫూల్ కార్డ్ అండ్ రీయూనియన్. ఇక్కడ ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు? వీళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, ఇక్కడ ఒక న్యూ బిగినింగ్ చేయాలి. ఓకే. ఒక న్యూ బిగినింగ్. న్యూ బిగినింగ్ అనంటే ఏంటి? ఇంక అన్నీ మర్చిపోదాము. ప్రతీది కూడా మనం మర్చిపోదాం. ఇప్పటివరకు ఏంటి, ఈ ఎన్నో జరుగుతాయి. మనుషులన్న తర్వాత మిస్టేక్స్ చేస్తారు. అటు మీ వైపునైనా మిస్టేక్స్ రావచ్చు, ఇటు వీళ్ళ వైపైనా కూడా మిస్టేక్స్ రావచ్చు. ఎలాంటి మిస్టేక్స్ వచ్చినా, ఏమొచ్చినా ఆ ప్రేమ మాత్రం పవిత్రమైనది. ఇక్కడ మీ ప్రేమ ఏంటంటే ఒక ప్యూర్ కనెక్షన్. సో, దీన్ని వదులుకొని మనం బాగుపడేది ఏముంటది చెప్పండి? అంటే మీరే ఆలోచించండి. వీళ్ళు అనుకోవడం ఉద్దేశాలు కూడా ఎలా ఉంటాయంటే, మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి మీతో. మీతో ఉంటేనే వీళ్ళకి జీవితంలో ఒక పాజిటివిటీ ఉంటదండి. పాజిటివిటీ అంటే ఇక్కడ మీతోనే జీవితం, మీరుంటేనే వాళ్ళ జీవితంలో వెలుగు అని వీళ్ళు మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేసి, మళ్ళీ ఒక కొత్త స్టార్ట్ చేయాలి, లైఫ్ బిగిన్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకొక భయం ఉందండి. ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతానన్న ఫీలింగ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకు అంటే మీ పార్ట్నర్‌కి మీకు ఎమోషనల్లీ చాలా కనెక్షన్ ఉంది. చాలా ప్రేమ ఉంది మీ పైన. సో, ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే ఒకటి ఎమోషనల్‌గా మిస్ అవుతున్నారు మీకు. అండ్ అలాగే ఈ ఎమోషనల్ ఏదైతే మిస్ అవుతున్నారో అది మళ్ళా మీ నుంచి కాపాడుకోవాలి. అంటే మిమ్మల్ని వదులుకోవద్దు. మిమ్మల్ని వదులుకోవద్దన్న ఉద్దేశ్యం చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. సో, ఎలాగైనా సరే మిమ్మల్ని మళ్ళీ కలిసి మీతో మళ్ళీ హ్యాపీగా ఉండాలని చెప్పి మీ పార్ట్నర్ అనుకోవడం. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీ పార్ట్నర్ ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ అంటే వీళ్ళు రియలైజ్ అవుతున్నారు ఏంటంటే, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారండి. ఇక్కడ నా సైడ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. నేను కూడా తప్పులు చేశాను. నేను నా పర్సన్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు.
ఎందుకంటే వాళ్ళని నేను చాలా తక్కువగా చేసి చూడడం కూడా జరిగింది. కొన్ని రోజులు నేను ఎంతో హ్యాపీగా ఉన్న నేను రాను రాను నా సైడ్ నుంచి కూడా నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. నేను వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ నేను ఇవ్వలేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూ నేను ఇవ్వలేదు. బట్ ఇప్పుడు నా పర్సన్ మళ్ళీ మిస్ అవ్వడం, నా నా పర్సన్ బాధపడటం, ఇవన్నీ జరగకుండా నేను సంతోషంగా ఉండాలి, నా పార్ట్నర్ సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఇవ్వాలి. అంటే మీరు ఏం కోరుకుంటున్నారో అది మీకు ఇవ్వడం. సో అది వీళ్ళు అనుకుంటున్నారండి. అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ పార్ట్నర్ నుంచి అదే వాళ్ళు మీకు ఇవ్వాలని చెప్పి కూడా అనుకుంటున్నారు. అది మీరు కొద్దిమంది ఏమో మీకు వాల్యూ ఇవ్వాలని అనుకుంటున్నారా, లేకపోతే మీకు ప్రేమ ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే థర్డ్ పార్టీ నుంచి వదిలేసి మీ జీవితంలోకి రావాలనుకుంటున్నారా, మీరు ఏది కోరుకుంటున్నారో అది మీకు మళ్ళీ న్యాయంగా మీకే ఇవ్వాలని చెప్పి మీ పార్ట్నర్ అనుకోవడం. ఇక్కడ ఇంకొక కార్డ్ అండి, బ్యూటిఫుల్ కార్డు. ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్. చాలా అట్రాక్టివ్గా ఉన్నారు మీ పార్ట్నర్ మీ వైపు. అంటే మీకు చాలా అట్రాక్ట్ అయ్యి కనిపిస్తున్నారు. అట్రాక్ట్ అంటే ఏంటి? ఫిజికల్ అట్రాక్షనే కాదండి. అట్రాక్షన్ అంటే ఏంటంటే ఇమోషనల్ అట్రాక్షన్ అనొచ్చు. మిమ్మల్ని మిస్ అయిపోవడం, అగ్రెషన్, చాలా అగ్రెసివ్గా ఉన్నారు మీ వైపు. అగ్రెసివ్నెస్ అని అంటే ఏంటి? మిమ్మల్ని ఇంకా దూరం చేసుకొని మీకు దూరంగా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఇన్ని రోజులు బాధపడింది చాలు, నేను తొందరగా యాక్షన్ తీసుకోవాలి, తొందరగా నా పర్సన్తో నేను మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను, ఖచ్చితంగా నేను వాళ్ళకి నేను ఏదైతే ప్రామిస్ చేసి ఉంటానో, లేకపోతే నేను ఎలాగైతే ఉండాలి నా పార్ట్నర్తో అనుకున్నానో అది ఇంకా రోజు రోజుకి అలా నాన్స్తూ అలాగ టైం మనం వేస్ట్ చేసే కొద్దీ మనకు జీవితకాలం వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ పరిస్థితులలో మళ్ళీ మీరేమైనా డెసిషన్ తీసేసుకుంటారేమో, మళ్ళీ వీళ్ళని వద్దనుకుంటారేమో అని చెప్పి తొందరగా వీళ్ళు మీ జీవితంలోకి తిరిగి రావాలని అనుకోవడం అండి. ఓకే, అలా అనుకుంటున్నారు మీ పార్ట్నర్. ఇక్కడైతే కొంచెం రిగ్రెట్ ఫీల్ ఉంది కొద్దిమందికి. రిగ్రెట్ ఫీల్ అంటే ఏంటంటే మళ్ళీ వస్తే మీరు ఏమైనా గొడవ పెట్టుకుంటారేమో, మీరు ఏమైనా అంటారేమో, మీరు మళ్ళీ ఇన్ని రోజులు బ్లాక్ చేసి మళ్ళీ అన్బ్లాక్ చేసినందుకు, లేకపోతే మళ్ళీ మీతో కాల్ చేసి మాట్లాడుతున్నందుకు మళ్ళీ మీరు ఏమన్నా అనుకుంటారేమోనన్న చిన్న భయం కూడా వీళ్ళల్లో కనిపిస్తుందండి. ఒక యాంగ్జైటీ ఉంది, భయం ఉంది, ఫియర్ అనమాట. ఫియర్ ఆఫ్ లాస్ అంటాం దీన్ని. ఫియర్ ఆఫ్ లాస్ అంటే ఒకవేళ మీరు వద్దనుకుంటే ఇలాగా, మళ్ళీ ఒకవేళ ఇప్పుడు సడన్గా మీకు కాల్ చేసినా, సడన్గా మీకు మెసేజ్ చేసినా, సడన్గా మీతో మాట్లాడాలని అనుకున్నా కూడా ఎందుకు వీళ్ళు వస్తున్నారు, నాకు వద్దు, మీరు ఇన్ని రోజులు దూరంగా ఉన్నారు కదా అలాగే ఉండండి, నాకు అవసరం లేదని చెప్పి మీరు ఎక్కడ అంటారో అన్న మీరు, అంటే మీ సైడ్ నుంచి ఒకవేళ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందేమో, నెగిటివ్ డెసిషన్ వస్తుందేమో అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. కొంచెం ఆ భయం కూడా వీళ్ళలో కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అయితే వీళ్ళు కోరుకునేది మీ నుంచి ఒక బ్యూటిఫుల్ లైఫ్ అండి, ఒక బ్యూటిఫుల్ సోల్మేట్ పార్ట్నర్ని, ఒక అన్నీ ఉన్న పార్ట్నర్ని. అంటే ఇక్కడ డబ్బుల పరంగానే చూడకూడదండి. వీళ్ళు ఏమనుకోవడం అంటే మీతో ఉంటూ, మీతో జర్నీ చేస్తూ నేను గ్రో అవ్వాలి. గ్రో అవ్వాలంటే ఒకటి ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలి, పర్సనల్లీ నా లైఫ్, జీవితం, ఫ్యూచర్, మీతో ఫ్యూచర్ ఊహించుకుంటున్నారు వీళ్ళు. మీతోనే ఫ్యూచర్ ఉండాలి, మీతో ఫ్యూచర్లో మీరు తోడుంటే, అంటే మీ సపోర్ట్ ఉంటే వీళ్ళు అన్ని రకాలుగా ఎదగగలుగుతారు జీవితంలో అని చెప్పేసి అనుకోవడం అండి. అంటే మీ సపోర్ట్ వాళ్ళకి కావాలి, అన్ని రకాలుగా మీ సపోర్ట్ కావాలి, మీ కేరింగ్ కావాలి, మీ ఫైనాన్షియల్ నీడ్స్ మేబీ మీకు ఇవ్వాలి, మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అనుకోవడం అండి ఇది. ఓకే, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అనుకోవచ్చు. ఓవరాల్గా అయితే మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే మీ పైన వాళ్ళకి చాలా మంచి అభిప్రాయం కనిపిస్తుందండి. ఇక్కడ మీ పార్ట్నర్కి మిమ్మల్ని వీళ్ళు ఎలాగంటే ఆదర్శంగా తీసుకున్నారు. వీళ్ళు ఆదర్శంగానంటే ఏంటంటే కొద్దిమంది మీరు అన్ని రకాలుగానండి చాలా వెల్ మెయింటైన్డ్ పర్సన్. వెల్ మెయింటైన్డ్ అంటే మీ నుంచి చాలా నేర్చుకోవచ్చు, అలాంటి వాళ్ళు ఉంటారు కొద్దిమంది. సో అది మీ పార్ట్నర్ మీ నుంచి నేర్చుకుంటున్నారండి. ఏం నేర్చుకుంటున్నారంటే మీకు తెలుసు కదా మీరు ఎలాంటి వాడు, మీ బిహేవియర్ ఏంటి, మీరు మీ పద్ధతులు ఏంటి, అండ్ అలాగే మీరు జాబ్ పొజిషన్ ఏంటి, మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, మీరు ఎలాగ కష్టపడి పైకి వచ్చారు, ఇవన్నీ అండి. మిమ్మల్ని ఒక అవగాహన ఉంది మీ పైన, మీ పర్సన్కి ఒక అవగాహన ఉంది. సో అదే చార్మ్, అదే స్పార్క్ మీ పార్ట్నర్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అందుకనే వాళ్ళని ఎటు వెళ్ళనివ్వకుండా మళ్ళీ మీ వైపు వచ్చేలా కూడా మీ పార్ట్నర్ని యూనివర్స్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు అంత అట్రాక్టివ్గా ఉన్నారు. మీరు అవసరం లేదండి, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళే వస్తారు. ఓకే, వాళ్ళు అదే అనుకుంటున్నారు ఏంటంటే అన్నీ ఉన్న పర్సన్ని నేను ఎందుకు వదులుకుంటున్నాను, ఏ విధంగా చూసుకున్నా కూడా వీళ్ళు నాకు మంచి చేసే పర్సనే, నాకు అన్ని రకాలుగా మంచి పర్సనే, అనవసరంగా నేను ఎందుకు దూరం చేసుకోవాలి ఈ పర్సన్ని అని వీళ్ళు మనసులో మీ గురించి అనుకుంటున్నారండి. అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్, ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చాలా వేసుకుని ఉంటారు మీరు. ఓకే, మీ పార్ట్నర్ కూడా ఆలోచిస్తున్నారు ప్రస్తుతం ఏంటంటే మీ నుంచి ఆ ప్రేమ కోరుకుంటూ
మీతో మీ పార్ట్నర్ ఏమేం ప్లాన్స్ వేసుకోవాలో కూడా మీరు ముందు అనుకుని ఉంటారు కదండి. మీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా మీరు చాలా అనుకుని ఉంటారు. సో ఆ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిని కూడా మనం నిలబెట్టుకోవాలి. మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ జరగాలంటే మీ పార్ట్నర్కి మీ తోడు కావాలని చెప్పి మీ పార్ట్నర్ అనుకోవడం. ఇక్కడ కొన్ని విషయాలు అయితే మీకు దాచిపెట్టారు మీ పార్ట్నర్ అని నేను చెప్తున్నాను కదా. నా ఇంట్యూషన్కి వచ్చింది ఏంటంటే సమ్ విషయాలు మీకు ఎందుకో మీ పార్ట్నర్ దాస్తున్నారు. బట్ మీ పైన ప్రేమ ఉంది, మీతో కలవాలని ఉంది, మీకు ఇవన్నీ ఉన్నాయి. బట్ వై ఈజ్ హైడింగ్ సంథింగ్ అండి. ఇంటర్నల్ సీక్రెట్స్ ఏం ఉన్నాయి, వాళ్ళు ఎందుకు మీతో చెప్పడం లేదు. ఈ విషయాలు ఏమేమి సీక్రెట్స్ ఉన్నాయో మీ పార్ట్నర్వి ఒకసారి చూద్దాం. మ్యారేజ్. సో కొద్దిమందికి అయితే మ్యారేజ్ అయిపోయిందండి, కొద్దిమందికి అయితే మ్యారేజ్ కనిపిస్తుంది. అది ఎవరికి ఏంటనేది మీరు డిసైడ్ చేసుకోండి. కొద్దిమందికి మ్యారేజ్ అయిపోయింది, ఈ సీక్రెట్ మీతో దాచారు. ఓకేనా. కొద్దిమందికి అయితే మ్యారేజ్ అయిపోయింది, వీళ్ళు మీకు చెప్పలేదండి. కొద్దిమంది అయితే మీకు చెప్పలేదు, మీకు వీళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ప్రేమ ఉంది లేదని కాదు, మీతో కూడా వాళ్ళకి లైఫ్. ఇదిగోండి చూసారు కదా, లవర్స్. మనకి యూనివర్స్ ఇచ్చిన కార్డ్స్ అండి ఇవన్నీ కూడా. సీక్రెట్స్ ఏంటంటే ఇది సీక్రెట్స్ దాచడం. ద ఎంపరర్ అని అంటే ఏంటంటే, ద ఎంపరర్ అంటేనే వీళ్ళు లోపల చాలా సీక్రెట్స్ పెట్టుకొని ఉంటారు, పైకి మాత్రం వీళ్ళు చాలా గంభీరంగా ఉంటారు. అండ్ అసలు వీళ్ళకి ఏం తెలియదేమో, వీళ్ళు చాలా సాఫ్ట్ నేచరు, లేదనంటే మొండి పర్సనే అని మీరు అనుకుంటారు. కాకపోతే వీళ్ళ లోపల హిడెన్ ఫ్యాక్ట్స్ చాలా ఉంటాయండి. హిడెన్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ ఒకటి, కొద్దిమందికి అయితే ఆల్రెడీ మ్యారేజ్ అవ్వడము, మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొద్దిమంది మీకు ఆఫర్ చేశారు, అంటే ప్రపోజ్ చేశారు, అంటే మిమ్మల్ని ఇష్టపడ్డారు. సో ఇష్టపడ్డారు కొద్దిమంది. అండ్ ఇక్కడ ద లవర్స్ కార్డ్ అని అంటే ఏంటి, మిమ్మల్ని వాళ్ళు సోల్మేట్ పార్ట్నర్గా ఫీల్ అవుతున్నారు. అంటే కొద్దిమందికి ఇక్కడ మ్యారేజ్ అయిపోయింది, మేబీ కొద్దిమందికి కిడ్స్ కూడా ఉండింటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళకి నడుస్తుంది. బట్ మిమ్మల్ని అట్రాక్ట్ అయ్యారు వాళ్ళు. ఇందాక ఎందుకు అట్రాక్ట్ అయ్యారనే దానికి మీకు చెప్పాను కదా ఇక్కడ కార్డ్స్లలో. సో ఆ అట్రాక్షన్ వల్ల ఏంటంటే మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు మీ పార్ట్నర్. ఇంకా కొద్దిమంది సీక్రెట్స్ ఏం దాచారు మీ పార్ట్నర్ మీ నుంచి అని అంటే, మీకు ఇంత అట్రాక్షన్ ఉన్నా కూడా చాలా విషయాలు మీకు చెప్పట్లేదు, మిమ్మల్ని మీతో షేర్ చేయాలన్నా కూడా మీరు భయపడుతున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇక్కడ మిమ్మల్ని ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు కొద్దిమంది. సో మీకు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ద్వారా, వాళ్ళ బిహేవియర్ ద్వారా మీకు అర్థమవుతుంది. బట్ వాళ్ళు ఏం చెప్పట్లేదు, అసలు వాళ్ళ మనసులో ఏముందో మీకు తెలియడం లేదు. సో ఇక్కడ మీ పార్ట్నర్ మీకు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు, లైఫ్ టైం మీతో ఉండాలని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మిమ్మల్ని వాళ్ళు సోల్మేట్ పార్ట్నర్గా ఫీల్ అవుతున్నారు. మీతో ఉంటేనే వీళ్ళ జీవితం బాగుంటుంది ఫ్యూచర్లో అని వీళ్ళు కోరుకుంటున్నారండి. సో ఈ విషయాలు కూడా కొద్దిమంది దాచడం జరిగింది. కొద్దిమంది ఏమో ఆల్రెడీ మ్యారేజ్ అయింది, మీకు చెప్పలేదు, బట్ స్టిల్ మిమ్మల్ని ఇష్టపడ్డారు. మేబీ మీకు కూడా తెలిసి ఉంటుంది, వీళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయిందని కూడా తర్వాత తెలిసి ఉంటుంది. ఈ సీక్రెట్స్ మీ దగ్గర దాచారు. అండ్ కొద్దిమంది అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశాలు కనిపిస్తున్నాయి, చాలా స్ట్రాంగ్గా మీకు ప్రపోజ్ చేయాలని కూడా అనుకుంటున్నారు. అండ్ లైఫ్ టైం మీతోనే ఉంటారండి. ఈ సీక్రెట్స్ అండి కొంచెం మీ పార్ట్నర్ దగ్గర చాలా ఎంపరర్గా ఉండి, పైకి ఏం తెలియనట్టుగా, మీ పైన ఏం ఫీలింగ్స్ లేనట్టుగా ఉన్నారు. అండ్ ఎంప్రెస్. సో మీ పైన ఒక ఫెమినైన్ ఫీలింగ్స్ కూడా కనిపిస్తున్నాయి, అంటే ఒక సెక్సువల్ ఫీలింగ్స్ కూడా మీ పైన వస్తున్నాయి వాళ్ళకి. మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు వాళ్ళని. వాళ్ళకి మిమ్మల్ని చూడగానే వాళ్ళకి ఆ లోపల ఆ ఫీలింగ్స్ చాలా ఎక్కువగా కలగడం అండి. చాలా ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అనుకోవచ్చు, బట్ వాళ్ళు ఏంటంటే హైడ్ చేస్తున్నారండి. ఎంపరర్ అండ్ ఎంప్రెస్ అండి. చూడండి, దిస్ ఈజ్ ఎంపరర్, దిస్ ఈజ్ ద ఎంప్రెస్. ఓకే, మీరు ఒక ఎంప్రెస్. ఇక్కడ ఇది మేల్, ఇది ఫీమేల్ అంటే ఈ బొమ్మలు చూసేసి ఇది మగవాళ్ళు ఇది ఆడవాళ్ళని కాదండి. ఇక్కడ ఫీమేల్ కూడా ఉండొచ్చు. ఫీమేల్కి లోపల ఫీలింగ్స్ ఉన్నాయి. మీరు ఎంప్రెస్, మీరు సెక్సువల్గా వీళ్ళని చాలా అట్రాక్ట్ చేస్తున్నారు, బట్ వీళ్ళు చెప్పడం లేదు, లోపల ఫీలింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు అర్థమవుతుంది, బట్ మీరు ఎందుకంటే వీళ్ళు చెప్పాలని చెప్పేసి చెప్పేదాకా మీరు కూడా బయట పడలేరు కదా. ఎందుకంటే వీళ్ళకి లోపల ఏముంది అనేది వీళ్ళు చెప్తేనో లేకపోతే వీళ్ళు ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తేనే కానీ మీకు తెలియదు కదా. సో ఆ ఎనర్జీస్ ఇద్దరికి కూడా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతున్నాయి, బట్ దే ఆర్ నాట్ ఓపెనింగ్ అప్ అనమాట. మీ పార్ట్నర్ ఓపెన్ అవ్వడం లేదు. సో ఇక్కడ ఈవెన్ ఇక్కడ మేల్ ఉండొచ్చు, ఇక్కడ ఫీమేల్ ఉండొచ్చు, లేదు ఇక్కడ మెయిల్ ఉండొచ్చు, ఇక్కడ ఫీమేల్ ఉండొచ్చు, ఎవరైనా సరే ఇక్కడ వాచ్ చేసేవాళ్ళు. ఈ ఫీలింగ్స్ వీళ్ళకి చాలా 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 ఉన్నాయండి. మీతో డేటింగ్ చేయాలనుకుంటున్నారు, మిమ్మల్ని హక్ చేసుకోవాలనుకోవడం, సెక్సువల్గా మీకు దగ్గర అవ్వాలని అనుకోవడం, ఇట్లాంటి ఫీలింగ్స్ వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో ఎంపరర్ ఎంప్రెస్ కార్డ్ వచ్చిందనంటే కంప్లీట్లీ అట్రాక్షన్ అండి, ఫుల్ ఆఫ్ అట్రాక్షన్, ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు, అండ్ ఇంటర్నల్గా కూడా ఇమోషనల్ అట్రాక్షన్ అని కూడా చెప్పొచ్చు. బట్ దే ఆర్ హైడింగ్ దిస్ ఫీలింగ్స్ అండి. అందుకని కూడా మీకు దూరంగా ఉంటున్నారు. ఎందుకు దూరంగా ఉంటున్నారు అని అంటే, ఇదిగోండి గొడవలు చూసారు కదా. ఎందుకనంటే కొద్దిమందికి కొన్ని
రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. జస్టిస్ కోరుకుంటున్నారు ఏంటి అంటే ఇవన్నీ అండి. ఈ ఎంపరర్ ఇప్పుడు మీతో ఏదైతే దాస్తున్నారో విషయాలు, ఈ పర్సన్ ఏంటంటే కోరుకుంటున్నారు, జస్టిస్ కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? నేను ఇప్పుడు చెప్పినవన్నీ కోరుకుంటున్నారండి. కొద్దిమంది ఆల్రెడీ చెప్పలేదు మీకు కొన్ని విషయాలు, అంటే పెళ్ళి చేసుకున్నానన్న విషయం, కొద్దిమందికి పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్న విషయం. సో ఇప్పుడు నేను ఇందాక మాట్లాడినవన్నీ కూడా జరగాలని చెప్పి చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు మీ పార్ట్నర్. కానీ ఎందుకు మీతో కొద్దిమంది చెప్పట్లేదంటే మేబీ మీరు ఒప్పుకోకపోతే గొడవలు వస్తాయేమో, లేదనంటే మీకు కనుక కనెక్ట్ అవుతే ఇవి వేరే వాళ్ళ వల్ల ఏమైనా గొడవలు వస్తాయేమో, ఇలాంటి వాటి వల్ల కంప్లీట్లీ ఒక ఎంపరర్గా ఉంటున్నారండి మీ పార్ట్నర్. ఓకేనా? ఎందుకు అంత వీళ్ళు ఇచ్చేస్తున్నారు? సపరేషన్, లాంగ్ డిస్టెన్స్. ఎందుకు మీకు దూరంగా ఉంటున్నారు? మీ పైన చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మిమ్మల్ని చూడకపోతే వాళ్ళకి ఎలాగో అనిపిస్తుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ద థింగ్ ఈజ్ ఇక్కడ వీళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ బాధపడుతున్నారు. మిమ్మల్ని బ్లాక్ చేసి, మిమ్మల్ని గొడవతో మీతో కొట్లాడి, మేబీ కొద్దిమంది దూరం అయ్యి కూడా మీకు అట్రాక్ట్ ఉంది, మిమ్మల్ని మళ్ళీ కలవాలి, మీతో మళ్ళీ సోల్మేట్ కనెక్షన్ మళ్ళీ ఉండాలి అని అన్ని ఫీల్ అవుతున్నా కూడా మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్, ఎనీథింగ్ మీరు ఏదైనా అనుకోవచ్చు. సో ఇప్పుడు అవన్నీ కూడా లేనందుకు మిమ్మల్ని కలవాలని ఉన్నా కూడా వీళ్ళు ఏమి చేయలేక ఇదిగోండి ఇలా బాధపడుతున్నారు, ఒంటరిగా బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ హ్యాంగెడ్ మ్యాన్ పొజిషన్ రివర్స్ అయింది కదా, ఇది రివర్స్ వచ్చింది కార్డ్. యాక్చువల్లీ ఇలా ఉండాలి, సో ఇది రివర్స్ వచ్చింది. అంటే వీళ్ళు అనుకున్న విధంగా జరగడం లేదని చెప్పేసి వీళ్ళు బాధపడటం జరుగుతుంది ఒంటరిగా. అండ్ ఇక్కడ ద డెవిల్, మీ అట్రాక్షన్ నుంచి వీళ్ళు బయటపడలేకపోతున్నారు, మీ అడిక్షన్ నుంచి వీళ్ళు బయటపడలేకపోతున్నారు. సో మిమ్మల్ని మీ అట్రాక్షన్ నుంచి బయటపడలేకపోతున్నారు కాబట్టి వీళ్ళు కొంచెం బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే కొద్దిమందికి ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా మేబీ మీకు మీ పార్ట్నర్ దగ్గర అవ్వడం లేదు. ఇక్కడ మీకు ఈక్వాలిటీగా మళ్ళీ మీకు ఇవ్వాలి. మీరు ఏదైతే మీ పార్ట్నర్ నుంచి మీరు కోరుకుంటున్నారో, మీ పార్ట్నర్ మీ నుంచి కోరుకుంటున్నారో, అది మళ్ళీ మీకు చేయాలి, న్యాయం చేయాలని చెప్పి మీ పార్ట్నర్ అనుకోవడం, పాస్ట్ లైఫ్లోకి మళ్ళీ వెళ్ళడం, అంటే మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావాలని అయితే స్ట్రాంగ్గా మీ పార్ట్నర్ కోరుకుంటున్నారు. కాకపోతే కొంచెం జగల్ అవుతున్నారు, ఇక్కడ గొడవలు అవుతాయని అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఒక హ్యాపీ మూమెంట్ కూడా వస్తుందని నమ్మకం కూడా వీళ్ళకి కనిపిస్తుంది. 10 మంది అయితే చీటింగ్ అండి, ఇక్కడ చీట్ చేస్తున్నారు, మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఓకే, చీట్ చేస్తున్నారు, లేదనంటే మీ పార్ట్నరే మీరు చీట్ చేస్తారేమో అని అనుకుంటున్నారండి. అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తే మీరేమైనా మోసం చేస్తారేమో అని చెప్పి కూడా అనుకుంటున్నారు. సో దిస్ ఈజ్ ద ఎంపరర్స్ పర్సనాలిటీ. ఓకే, ఇదండి సీక్రెట్స్. మీ నుంచి వీళ్ళు ఏం దాస్తున్నారు అని అంటే ఇది సీక్రెట్స్, వాట్ దే ఆర్. ఫైర్ ఎనర్జీ బాగా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మనకి ఇక్కడ. అంటే ఇక్కడ సపరేషన్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఫైర్ ఉందండి వాళ్ళల్లో, ఫైర్ చాలా ఉంది మీ పైన. ఫైర్ అని అంటే ఏంటి? ఎంపరర్ లోపల సీక్రెట్స్ చాలా దాచారు, కానీ లోపల చాలా ఫైర్ ఉంది మీ పైన, చాలా ఫైర్ కనిపిస్తుంది. సరే, దానికి మీకు క్లారిటీగా కూడా కార్డ్ తీస్తారు చూడండి. మీ పార్ట్నర్కి మీ పైన ఫైర్ ఉందా లేదా, అసలు ఫైర్ లోపల హిడెన్ ఫ్యాక్ట్స్, సీక్రెట్స్, మీకు సపరేషన్లో ఉన్నారన్నాను కదా, చాలా ఫైర్ అయితే ఉంది చూడండి. సెలబ్రేషన్. సో ఎలాంటి ఫైర్ ఉందో చూద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో ఎలాంటి ఫైర్ వాళ్ళ మనసులో వాళ్ళ పార్ట్నర్ పైన ఉంది? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ దిస్ ఫైర్. సో వాళ్ళకి ఎలాంటి ఫైర్ మనసులో ఉంది వ్యూవర్స్ పైన? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ. చూడండి ఎలాంటి ఫైర్ ఉంది ఏంటంటే మిమ్మల్ని కలుసుకోవాలని చెప్పేసి, మీతో మళ్ళీ రీయూనియన్ అవ్వాలని మీ చాలా స్ట్రాంగ్గా కోరుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫైర్ వాట్ దే హ్యావ్ ఇన్ దేర్ మైండ్. చాలా ఎమోషనల్గా ఉన్నారు. ఓకేనా? సో ఇదిగోండి సపరేషన్లో ఉండి చాలా బాధపడుతున్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. ఇదిగోండి ద లవర్స్ కార్డ్. సో ఇక్కడ మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి, లాంగ్ డిస్టెన్స్ నుంచి మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవాలని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ప్రస్తుతం చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు. అట్ ద సేమ్ టైం మీతో హ్యాపీగా గడపాలి జీవితం అని చెప్పి కూడా కోరుకుంటున్నారు. సో ఇదండి రీడింగ్. ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు మంచి జరగాలి. అండ్ ఇక్కడ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అన్నందుకు ఇదేనండి రీజన్. ఓకే, ప్రస్తుతం యూనివర్స్ మీకు ఏం ఆన్సర్ ఇచ్చారు? ద సిచ్యువేషన్స్ విల్ ఇంప్రూవ్ అని అన్నారు. అంటే ఏంటి? మీ పార్ట్నర్ ఏదైతే కోరుకుంటున్నారో అది తొందరలో మీ పార్ట్నర్ మీ నుంచి హిడెన్ ఫ్యాక్ట్స్ చాలా దాచిపెట్టారు, సీక్రెట్స్ పెట్టారు కదా, అవన్నీ కూడా రివీల్ చేస్తున్నారు. సిచ్యువేషన్స్ విల్ ఇంప్రూవ్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే,
థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్ అండ్ హీల్ విత్ దిస్ వీడియోస్ అండ్ టేక్ పర్సనల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఏదైనా సిచ్యువేషన్స్, నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే మనం కొంచెం రెమెడీస్ కూడా చేసుకొని కూడా మీరు పాజిటివ్ అవ్వచ్చు. అండ్ నాకు చాలామంది రీడింగ్ తీసుకున్న వాళ్ళు కూడా నాకు కాల్ చేసి చెప్తున్నారండి. ఆ, వాళ్ళకి మనకి రీడింగ్లో, ఫ్యూచర్ రీడింగ్లో ఏదైతే వచ్చిందో అది వాళ్ళకి జరిగిందని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా నాకు మళ్ళీ ఫోన్లు కూడా చేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ కూడా వాళ్ళు ఇంకా ఫ్యూచర్ రీడింగ్స్ కూడా తీసుకోవడము, మళ్ళీ మన అడ్వైజెస్ తీసుకోవడం, మన రెమెడీస్ ఫాలో అవ్వడం కూడా జరుగుతుంది. మీకు కూడా ఈ సొల్యూషన్స్ అనేది తప్పకుండా ఉపయోగపడతాయి. కాబట్టి పర్సనల్ రీడింగ్ తీసుకోండి. కాస్ట్ ఉంటుంది. మీరు వాట్సాప్ చేయండి. నా డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను. వాట్సాప్ చేస్తే మీకు ఎంత అవుతుంది ఏంటి అనేది చెప్తానండి. సో ఈరోజు, రేపు, ఎల్లుండి మీకు కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది. అది ఎంత ఏంటి అనేది నేను చెప్తాను. మీరు నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బై.